యూరియా బస్తాలు తీసుకుని ఇక్కడి నుంచి తిన్నగా పొలంకి వెళ్ళిపోవాలి. అలాగేనండి. ఇదిగో ఇక్కడ సంతకం. ఏంటి చలి జ్వరం ఏమైనా వచ్చిందా? అలా మెలికలు తిరిగిపోతున్నావు. ఇలాంటి మెలికలకి లొంగిపోయి ఏజీలో ఉండాల్సిన వాడిని ఈ ఎండలో పద్దులు రాసుకున్నాను. ఎలా ఏమో నీకు సెపరేట్ చెప్పాలా? యాదో మోహం వేసుకొని లైన్లో రా. రామ్ మా మీరు రండి, నేను తర్వాత ఇస్తాను. అలాగే అండి. మా సారీ మా, ఫ్రస్ట్రేషన్లో చూసుకోలేదు. నీ గెటప్ కూడా చేంజ్ అయిపోయింది కదా. దీనంతటికీ కారణం నీ పెళ్ళాం చేసిన పనే. ప్రియ కంటే ఒక్క నిమిషం ముందు బిడ్డని కన్నా మీ నాన్న నీ బిడ్డే ముందు పుట్టిందని ఒక చిన్న అబద్ధం ఆడినా ఆస్తి మొత్తం మనకే దక్కేది. సరేగాని ఓ 10,000 ఇవ్వు, సిటీకెళ్ళి షాపింగ్ చేసొస్తాను. 10,000? 10,000 నీకు ఇవ్వాలంటే నువ్వు నిన్న కలిపి ఇంట్లో 3 నెలలు, పొలంలో 6 నెలలు పనిచేయాలి. కన్న తల్లికి ఆ మాత్రం ఇవ్వలేవా? నా డబ్బులైతే అలాగిచ్చోండి. కావాలంటే రిస్క్ చేసి ఓ 20 రూపీస్ ఇస్తాను. సినిమా సెంటర్కి వెళ్ళి కాఫీ దగ్గర. చిచే, ముష్టి 10,000 కూడా దిక్కులేని ఈ బతుకు బతకడం కంటే సిటీకి వెళ్ళిపోవడం బెటర్. నువ్వు ఏ డిజైనింగ్ ఆఫీసులోనో చేరిపోతే మనం హ్యాపీగా బతకొచ్చు. కానీ ఆ బండ తింటేనా ఎంత చెప్పినా వినట్లేదు. ఇక్కడి నుంచి అడుగు కూడా కాదాల్చనో అంటుంది. నేనడిగినా అదే మాటంది. ప్రియకి ఆస్తి వచ్చింది కాబట్టి ఇక్కడే ఉండి దాని దర్పం చూపించుకోవాలనుకుంటుంది. అదే అర్థం కావట్లేదమ్మా. అది సరే గాని నా కూతురు గుండం ఎక్కడా? ఎవడికి తెలుసు? నీ పెళ్ళాంలాగా దానికి 100 నిక్కులు. గుండమ్మా, గుండమ్మా ఎక్కడున్నావు? అమ్మా, నువ్వు మిషన్ కుడుతున్నావేంటమ్మా? మా రోజు నువ్వెందుకు కుడుతున్నావు? నేనంటే ఇంటి ఖర్చులకు వస్తుందని. నేనేమో నీకు సాయం చేద్దామని. నేను నీకు ద్రోహం చేస్తే నువ్వు నాకు సాయం చేయాలనుకుంటున్నావా? వద్దమ్మా, నా కష్టాలు నా వరకు చాలు, నీకొద్దు. అదేంటమ్మా, చేతనైతే అందరికీ సాయం చేయమంటావు, మరి నీకు చేస్తుంటే వద్దంటున్నావేంటమ్మా? తెల్లవారినప్పటి నుంచి ఇంటి పనులు చేస్తూ, మరో పక్క నన్ను స్కూల్కి రెడీ చేస్తూ, మరో పక్క మిషన్ కుడుతూ
రోజంతా నువ్వు ఇలా కష్టపడుతుంటే చూడ్డానికి నాకు అదోలా ఉందమ్మా. అది దాని తలరాత. దాని దరిద్రం మాకంటుకోబట్టే దర్జాగా బతకాల్సిన వాళ్ళం దరిద్రాల్లా బతుకుతున్నాం. ఫ్యాషన్ డిజైనర్గా బతకాల్సిన మీ నాన్న పద్దులు రాసుకుంటున్నాడు. మా చిన్నపిల్ల దగ్గర అవన్నీ ఎందుకు? ఆయన నువ్వు మిషన్ కుట్టడం ఎలా నేర్చుకున్నావమ్మా? అదా, అమ్మ రోజు కుడుతుంది కదా నాన్న. తన ముందే కూర్చొని హోంవర్క్ చేసుకుంటూ అబ్జర్వ్ చేసా, అంతే. అలా అలా వచ్చేసింది. చిన్నప్పుడు నువ్వు కూడా అలానే నేర్చుకున్నావు అంట కదమ్మా. చూడు తల్లి, మీ అమ్మ కష్టపడుతుందని నాన్న కష్టపడుతున్నాడని కాదమ్మా. నువ్వు బాగా చదువుకోవాలి, పెద్ద ఉద్యోగం చేయాలి. అదే నువ్వు మా అందరికి చేసే పెద్ద హెల్ప్. ఆ దీనమ్మ ఉద్ధరించింది, ఇక ఇది మనల్ని ఉద్ధరిస్తుంది. నేను బాగానే చదువుకుంటున్నాను కదా నాన్న. పాఠాలు బట్టి పట్టడం, ర్యాంకులు పెంచుకోవడం ఎవరైనా చేస్తారు. జనరల్ నాలెడ్జ్ ఉండాలి. అయితే మీరేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, ఆన్సర్ ఇవ్వకపోతే అప్పుడు అడగండి. సరే, అడుగుతాను, చెప్పు. ఈ వరల్డ్లో కొన్ని రోజుల పాటు అస్సలు సన్సెట్టే అవ్వని ప్రాంతం ఏదో చెప్పు. వాల్బర్ట్, నార్వే. ఇప్పుడు నేను అడుగుతాను. ఆల్మోస్ట్ అందరికీ జనవరితో క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది. కానీ ఒక చోట మాత్రం ఆ దేశ రాజుగారి పుట్టినరోజు నుండి స్టార్ట్ అవుతుంది. ఆ దేశం ఏది? నార్త్ కొరియా. మీరిద్దరూ నన్ను క్వశ్చన్స్ అడిగారు కదా, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తారా? నానమ్మ. అడగవే. నేనేం మీ అమ్మలాగా హాఫ్ నాలెడ్జ్డ్ కాదు, వెల్ ఎడ్యుకేటెడ్. నీ క్వశ్చన్ ఏంటో అడుగు. నా ప్రశ్నలకి పెద్ద నాలెడ్జ్ ఏం అక్కర్లేదు, చాలా సింపుల్. ఇప్పుడు వేరుశనగ, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ రూట్స్ కదా. అవును. యాపిల్, గ్రేప్స్, బత్తాయి ఇలాంటివన్నీ ఫ్రూట్స్ కదా. అయితే మరి చెరుకుగడ అది రూటా, ఫ్రూటా? అమ్మా, నువ్వు చెప్పద్దు. వెల్ ఎడ్యుకేటెడ్ కదా, వెంటనే చెప్పక్కర్లేదు. టిఫిన్ చేస్తూ ఆలోచించి చెప్పు. పదమ్మా, మనం టిఫిన్ చేద్దాం. ఎరా, రూటా, ఫ్రూటా? నాకు తెలీదు, గూగుల్ చూసి చెప్తాను. బాడాయికి పోవడంలో మీ అమ్మని మించిపోయిందిరా ఇది. లోకే ఏంటి కాకి? టిఫిను భోజనం చేత్తో తింటారనమ్మా, దేవుడు మనకి చేతులు ఇచ్చింది. ఓహ్, తినడానికి ఇచ్చాడా? నేను ఇంకా ప్యాకెట్ అడ్డానికి ఇచ్చాడేమో అనుకున్నానులే. పడుకున్న గుర్రాన్ని లేపి తినిచ్చుకోవడం అంటే ఇదే. ఏమే, దానికంటే చిన్నప్పటి నుంచి స్పూన్తో తినడం అలవాటు వచ్చింది కాబట్టి సరిపోయింది. నువ్వెందుకు రిస్క్ చేస్తున్నావు చెప్పు? ఏ దానికి రాగాలేంది దానమ్మని, నాకు రాదా? ఏమే? అమ్మా, నువ్వేమనుకోనంటే ఒక మాట చెప్తానే. ఏంటది? చేపలకి పుట్టుకతోనే ఈతొస్తుందమ్మా, మరి పక్షి పిల్లకి ఎగడం వస్తుందా? పులిని చూసి నక్కలు వాత పెట్టుకోకూడదమ్మా. అంటే నేను నక్కనా?
నేను పుల్లని చెప్తున్నా. చూడవే, నీకన్నా బాగా తిని చూపిస్తా. ఏమే, ఆస్తి వచ్చిన రోజు నుంచి ట్రై చేస్తున్నాం. రోజు ప్లేట్లో ఉన్న ఐటమ్స్ మా నెత్తిన పట్టడం తప్ప ఒక్కసారైనా నీ నోట్లోకి వెళ్ళాయా? చూడు, మా నాన్నకి ఇడ్లీ ఇచ్చావు, నాకు వాడిచ్చావు. డాడీ ఒకసారి తేకు, సెల్ఫీ తీసుకుంటా. రేయ్, పక్క వాళ్ళు ఏడుస్తుంటే చూసి ఆనందపడ్డంలో మీ అమ్మని మించిపోయినట్టుందిరా నీ కూతురు. మమ్మీ, స్పూన్ తో ఇడ్లీని సర్కస్ చేయించడం కాదు, నన్ను చూసి నేర్చుకో. ఇదిగో ఇలా కట్ చేసి ఇలా తినాలి. నువ్వు బై బర్త్ గోల్డెన్ స్పూన్ కాబట్టి నీకు తెలుస్తుందమ్మా. మధ్యలో స్పూన్ పట్టుకున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? రామ్మా. రానానమ్మా, టిఫిన్ చేద్దాం. ఎక్కడికే వచ్చేది? డైనింగ్ టేబుల్ దగ్గర వాళ్ళు తింటున్నారు కదా, మనము తిందాం. తిందాం. వాళ్లతో తిట్లు తిందాం. ఆస్తి వచ్చినప్పటి నుంచి ప్రియకి మనుషుల్లా కనిపించడం లేదు. వెళితే మాది 80%, మీది 20% అని దెప్పుతుంది. ప్రియ సంగతి అటు ఉంచితే ప్రియ కూతురు. అది మరీన్రా బాబు. 25 ఏళ్లు మా అక్కతో వేగగలిగాను గాని దీంతో మాత్రం 10 నిమిషాలు కూడా వేగలేం. వాళ్ళు మనల్ని ఎందుకంటారత్తయ్య? అంతా ఒకటే కుటుంబం కదా. ఆ, ఒకటే కుటుంబం గాని మీ అమ్మ ఇంతవరకు తెచ్చింది. నేను టిఫిన్ అయినా తినడం మానేస్తాను గాని వాళ్ళుండగా అక్కడికి మాత్రం రాను. ఇక్కడ ఇంకా యజమాని టిఫిన్ అవ్వలేదు, కాసేపు అయ్యాక రండి. ఎవరినంటుంది ఇది? చూసావా, వాళ్ళు యజమానులంట. అంటే మనం పనివాళ్ళమా? వాళ్ళేదో అంటే మా అమ్మనంటారేంటి? వాళ్ళకి అలా అనే అధికారం రావడానికి కారణం మీ అమ్మేనే. అమ్మా, మన పెద్దమ్మ వాళ్లే కదా, అలా అనొచ్చా? పెద్దమ్మ చిన్నమ్మ అంటూ నాకెవ్వరు లేరు. నాకు తెలిసిందలా డబ్బునమ్మ, డబ్బులేని బొమ్మ, అంతే. ఏమే, ఎవరితో నువ్వు నన్ను ముట్టుకుంటావా? బుద్ధి లేదు. లోకే, పెద్దమ్మను పట్టుకుని ఏటో మాటలో. నేను ఇలాగే మాట్లాడతా. పనులు చేసుకునే వాళ్ళు వచ్చి నా డ్రెస్ ముట్టుకుంటే నా డ్రెస్ పాడవదా? ఏయ్, నా బిడ్డ జోలికి రావద్దని నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? అది కాదు ప్రియా,
పాపం పాపకి పొలమారిందని. పొలమారితే నాకు సేవలు చేయడానికి మనుషులున్నారు. మనల్ని కూడా పనుండి కింద లెక్కెట్టద్దేమో. చిన్నప్పుడు ఇంతే, ఇది ఏడుస్తుంటే వచ్చి పాలు పట్టావు. ఏంటి ఇది నాకు తన పాలు పట్టిందా? చిచ్చి, నా మూడంతా పాటేశారు. ఇప్పుడు వెళ్ళి స్నానం చేయాలి. ఇందాక చేసావు కదా లోకే. ఇది ముట్టుకుంది కదా కాకి, ఒళ్ళంతా కంపరం వచ్చేస్తుంది. 20% వాటా ఉన్న వాళ్ళని ఏ అవుట్ హౌస్ లోనో పడుండ మనక ఇంట్లో తెచ్చుకుని పెట్టుకుని తప్పు చేసాం. చిచ్చి, ఏమే, ఇంకా ఇక్కడ ఉండడం అవసరం అంటావా? పని వాళ్ళకంటే హీనంగా మాట్లాడుతున్నారే. ఆకలేస్తుంటే అన్నం వండుకునే ఇంటి ముందు నిలబడే ఇంట్లో నువ్వు పుట్టుండొచ్చు. ఇవన్నీ నీకు పెద్ద అవమానంగా అనిపించకపోవచ్చు, కానీ బై బర్తే నేను గోల్డ్ స్పూన్తో పుట్టాను, అలాగే పెరిగాను. అవునమ్మా, పిన్ని వాళ్ళు మనందరినీ అంత తేలిక చేసి మాట్లాడుతుంటే మనం ఇక్కడ ఎందుకు ఉండాలి? మనం సిటీకి వెళ్ళిపోదామమ్మా. నేను రాలేనమ్మా. అదే ఎందుకు అని అడుగుతున్నాను. అందరితో మాటలు పడుకుంటూ ఎవరి కోసం ఇక్కడ ఉండాలే? ప్రియ బిడ్డకి మంచి చెడు చెప్పాలి, పద్ధతులు నేర్పించాలి. అందుకే ఇక్కడే ఉండాలి. తన కూతురికి మంచి చెడు నేర్పించాల్సిన అవసరం నీకేంటే? ప్రియ పొగరుబోతు కాబట్టి దాని కడుపున పుట్టడం వల్ల దాని బుద్ధులే ఆ పిల్లకి వచ్చాయి. ఏమన్నా నేర్పించాలి అనుకుంటే నీ కూతురికి నేర్పించుకోవే. మీరెన్ని చెప్పినా నేనైతే ఇక్కడి నుంచి రాను. గీత, గీతని లాగిపెట్టి గూబ మీద ఒక్కటి పీకాలనుందిరా. మీ నాన్న గయ్యమని లేస్తాడని ఊరుకున్నాను. అసలు ఇక్కడ ఏముందనరా? అది ఇక్కడే ఉంటానని పట్టుపడుతోంది. చిచి 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 పిల్లలు వస్తే ఇంట్లో సందడి వస్తుంది అనుకున్నాను. ఇలా ఏదో ఒక పంచాయతీ జరుగుతుంది అనుకోలేదు. రాను రాను మనశ్శాంతి లేకుండా పోతుంది. ఒకప్పుడు ఉండేది నాకు మనశ్శాంతి. प्यार हुआ इकरार हुआ है प्यार से फिर क्यों डरता है दिल. ఎక్కడుందో, నేను గుర్తొస్తున్నానో లేదో. నానా నానా, ఏంట్రా? ఏంటి ఆకాశం వైపు చూస్తున్నావు? నక్షత్రాలను మింగేసి చందమామ నవ్వులేద్దామని. ఇంట్లో నీ పెళ్ళాము నీ కూతురు చేస్తున్న పెంటను చూడలేక మనశ్శాంతి కోసం బయటకొచ్చి కుమారియాతో ఫ్లాష్ కట్స్ చేసుకుంటున్నాను. కుమారి ఫ్లాష్ కట్సా? అంటే ఆవిడ ఇంకా నువ్వు మర్చిపోలేదా? మర్చిపోవడానికి తను ఏమన్నా జ్ఞాపకమా? నా జీవితం రా. తనకు కూడా నా మీద అదే ఫీలింగ్. అంత ఫీలింగ్ ఉన్నావిడా నేను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయిందో? కారణం నీ పెళ్ళం రా. ఆస్తి చేతికొచ్చాక నీ పెళ్ళం మాటతీరు మారింది. ఇంకా ఇక్కడే ఉంటే ఎక్కడ అవమానాలు పడాల్సి వస్తుందో, అభిమానాన్ని చంపుకోవాల్సి వస్తుందో అని తన మనసును నా దగ్గరే వదిలేసి వెళ్ళిపోయింది. తను వెళ్తూ వెళ్తూ నాకు మాట చెప్పిందిరా. ఇంకెప్పుడు నా గురించి ఆలోచించొద్దనా? కాదు, ఏ నాటికైనా నేను తిరిగి వస్తానని. ఓ
నువ్వు కర్ర పట్టుకుని నడిచే టైంకి తన కర్ర పట్టుకుంటూ దేక్కుంటూ వస్తానని చెప్పిందేంటి? కర్రలు పట్టుకుని తిరగడానికి మాకేమైనా వయసు అయిపోయిందేంట్రా? లేదు, జస్ట్ వైట్ హెయిర్ వచ్చిందంతే. రే శివ, రోజులు గడిచే కొద్దీ నేను ఒంటరివాడిని అయిపోతానని ఫీలింగ్ వచ్చేస్తుందిరా. నన్ను చూసుకోవడానికి మనుషులు ఎవరో ఉండరని భయం వేస్తుందిరా. నువ్వంటారు వాడివేంటి? నిన్ను చూసుకోవడానికి మేమంతా ఉన్నాం కదా. మీరుండడం వేరురా, నాకంటూ తోడుగా ఓ మనిషి ఉండడం వేరు. అంటే ఏం చేస్తానట? పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందంట? నాన్న, కొడుకనేవాడు తండ్రి చనిపోయిన తర్వాత తలకొరి పెడతాడు. నువ్వు బతుకుండగానే పెట్టించుకోకు. ఏమే ఎవరితో నువ్వు నన్ను ముట్టుకుంటావా? బుద్ధి లేదు.